బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్పొరేషన్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. ఇక వరంగల్ హనుమకొండ డీసీ సెక్షన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. నాయిని రాజేందర్ రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బారికేడ్లు నెట్టుకుని లోనికి వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. ఇక కాంగ్రెస్ నేతల ఆందోళనలతో కార్పొరేషన్ కార్యాలయం దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. కార్పొరేషన్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. దీంతో పోలీసులు కాంగ్రెస్ నేతలను అడ్డుకున్నారు. వరంగల్ హనుమకొండ డీసీసీ అధ్యక్షులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక నైని రాజేందర్ రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణలతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక బారికేడ్లు నెట్టుకుని లోనికి వెళ్లేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. ఇక కాంగ్రెస్ నేతల ఆందోళనతో కార్పొరేషన్ కార్యాలయం దగ్గర పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతి స్వామి లైవ్ ద్వారా అందిస్తారు. స్వామి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? రైట్ వెనెల మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా వరంగల్ హన్మకొండ డిసిసి అధ్యక్షుల అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కూడా డిసిసి హన్మకొండ అధ్యక్షుడైన నాయన్ రాజేంద్ర రెడ్డి, అధ్యక్షుల ఎర్రబెల్లి స్వర్ణ వీళ్ళందరూ కలిసి కూడా అంటే బల్దీ అంటే గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కార్యాలయం అంటే మొత్తానికైతే నిలకడమైన అంటే సమస్యలను కూడా వెలికి తీసేందుకు కూడా ఇవాళ బల్దియా ముట్టడి కార్యక్రమాన్ని అయితే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిలిచారు. మొత్తానికైతే ఎలాంటి పర్మిషన్ లేకపోవడంతో అక్కడ ఏసీపీ మట్వాడ ఏసీపీ మిషన్ ఆధ్వర్యంలో కూడా 100 మంది పోలీసులు అయితే బల్దియా చుట్టూ కూడా మోహరించారు. భారీ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే వరంగల్ మున్సిపాలిటీ కార్యాలయం ముందు కూడా చేస్తుందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే అక్కడ పోలీసుల ఏర్పాట్లకు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పోలీసులకు కూడా తోపులాట జరిగి కాంగ్రెస్ కార్యకర్తలు అయితే నేరుగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ప్రయత్నం చేయక కూడా ఏసీపీ బోనాల కిషన్ ఆధ్వర్యంలో కూడా పోలీసులు రంగం చేసి కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంటే స్వల్ప లాఠీ కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. మొత్తానికి అయితే అక్కడ చూసుకుంటే కాంగ్రెస్ కార్యకర్తలను నాయని రాజేందర్ రెడ్డి, ఎర్రబెల్లి స్వర్ణను కూడా పోలీసులు అదుపులో తీసుకొని కూడా అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అయితే సీఎం డామ్ ఎమ్మెల్యే నరేందర్ కూడా డామ్ అని చెప్పి కూడా బీఆర్ఎస్ కార్యకర్తలను బీఆర్ఎస్ నేతలను కూడా హెచ్చరికలు జారీ చేస్తూ కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా మొత్తానికే వీళ్ళందరూ లోనికి రాకుండా చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రోద్బలంతో కూడా పోలు మోహరించారని చెప్పి కూడా ఇక్కడ వరంగల్ లో కాంగ్రెస్ కార్యకర్తలే వాపోతున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే హన్మకొండ వరంగల్ జిల్లా అధ్యక్షులైతే ఎర్రబెల్లి స్వర్ణ, రాజేంద్ర రెడ్డితో పాటు కూడా కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకొని చెప్పుకోవచ్చు. వెనెల రైట్ స్వామి, థ్యాంక్ యూ. కాంగ్రెస్ బల్దియా ముట్టడి కార్యక్రమాన్ని కాంగ్రెస్ వాళ్ళు వచ్చిందాన్ని మేము వచ్చేసి పర్మిషన్ ఏమి ఇవ్వలేదు. దయచేసి ఎవరు కూడా రావాలని కోరుకుంటాను. వచ్చేసి ఎలాంటి అంటే సభలకు కానీ అంటే ధర్నాలు అంటే వాళ్ళు ముట్టడనే కార్యక్రమం వచ్చింది. అది దానికి పర్మిషన్ లేదు కాబట్టి దయచేసి ఎవరు రావద్దు. ఇలాంటి కార్యక్రమం ఇక్కడ పర్మిషన్ లేదు. థ్యాంక్ యూ సార్. బల్దియా ముట్టడి కార్యక్రమానికి ఎలాంటి పర్మిషన్ లేవు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించేస్తే వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నాం. మన బల్దియా ముట్టడి కార్యక్రమాన్ని కాంగ్రెస్ వాళ్ళు వచ్చిందని